అంటే ఇతని యొక్క స్థితి, ఇతని యొక్క జీవితం ఏ విధమైన పరిస్థితిలో ఉన్నదంటే అనేకమైన హింసల చేత, బాధల చేత తన యొక్క జీవితంలో కృంగిపోయిన జీవితం కలిగి ఉన్న ఏ పరిస్థితిలో దేవుని ఎదుట తను ఏ విధమైన స్థితిలో తను కృంగిపోయిన జీవితం కనపడాల. ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టుకోవాలా. ఆ దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితాన్ని అప్పగించుకున్నాడు కనుక ఇటు శ్రమలలో కూడా, ఆ బాధలలో కూడా దేవుని ఎదుట తను జీవితంలో కొనసాగించబడుతున్నాను అంటున్నాడు. అయితే అక్కడ అంటున్న మాట, ఒక మాట, నేను పూర్వము దోషకుడిని, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్య కొరకై నమ్మకమైన వారిగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తెలియక చేసింది కనుక నన్ను దేవుడు కనికరించాడు అంటున్నాడు. ఇదే మనతో మాట్లాడుతున్న మాటను బట్టి పరిశుద్ధమును ఉత్తమమును, ఉత్తమము అంటే ఏంది? ఈ ఉత్తమమైనది ఏమిటి అంటే